గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారమే నిజమైంది. రంగస్థలం కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ రామ్ చరణ్, సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. రామ్ చరణ్ పుట్టినరోజుకు సరిగ్గా 2 రోజుల ముందు ఈ విషయాన్ని ఖరారు చేస్తూ అధికారికంగా ప్రకటన వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో, సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఒక సినిమా తెరకెక్కిస్తున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నట్టు కూడా అధికారికంగా ప్రకటన చేశారు. గుర్రాలు రేస్‌కు సిద్ధమవుతున్నట్టుగా ఉన్న ఒక ఫోటోని సైతం ఈ సందర్భంగా సినిమా యూనిట్ షేర్ చేసింది. మైత్రి మూవీ మేకర్స్‌తో పాటు సుకుమార్ రైటింగ్స్ కలిసి ఈ సినిమాను నిర్మించబోతున్నట్టుగా క్లారిటీ వచ్చేసింది. రైడింగ్ టు క్వాంకోర్ అంటే ఆక్రమించడానికి రంగంలోకి దిగుతున్నాం అంటూ ప్రకటించారు. ఈ ఏడాది చివర్లో నిర్మాణాన్ని ప్రారంభించేందుకు షెడ్యూల్ చేయబడి, ఇంకా పేరు ఫిక్స్ చేయని ఈ సినిమా 2025 చివరి త్రైమాసికంలో గ్రాండ్‌గా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రామ్ చరణ్, సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్, డీఎస్పీ కాంబినేషన్లో రెండో సినిమా ఇది. పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ప్రస్తుతానికి రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత RC-17 కంప్లీట్ చేయనున్నాడు. సుకుమార్ పుష్ప 2తో బిజీగా ఉన్నాడు. ఆగస్టు 15న పుష్ప 2 రిలీజ్ కానుంది. ఆ తర్వాత RC-17 సెట్స్ పైకి వెళ్లనుంది.